అల్లాహ్ ఇష్టంలోనే మన ఇష్టాన్ని కూడా సమ్మిళితం చేసుకోవాలి. మొత్తానికి మనం దేవుని ధర్మంలోకి పూర్తిగా ప్రవేశించాలన్నది అల్లాహ్ అభిమతం. కేవలం నమాజ్, ఉపవాసాల వరకు అల్లాహ్ను ఆరాధిస్తూ సామాజిక నాగరికత విషయాల్లో దేవేతరులకు విధేయులై జీవితం గడుపుతూ ఇలా చేస్తే ఇటు దేవుడు సంతోషపడతాడు, అటు మిథ్యా దేవాలు కూడా మన పట్ల హర్షం వ్యక్తం చేస్తాయి అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటండి. అసలు ఏకదేవారాధనే కాదు. అలా చేస్తే మన ఆరాధనలో తాగూత్, శైతాన్ మనోవాంఛలకు భాగం కల్పించినట్లవుతుంది. అలా చేయడం ముమ్మాటికి షిర్క్గా భావించబడుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వాసులారా మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. అల్లాహ్ ముస్లిం సమాజాన్ని ప్రపంచ మానవాళి అధినాయకత్వం కొరకు సృష్టించాడు.